సరే పోనీ నేనంటే మీకు ఇష్టమా? ఒక్కసారి చప్పట్లు కొట్టి చెప్పండి నాకు ఎట్లా ఎంత ఇష్టమో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఒక కార్యక్రమంలో చెప్తున్నాను, చప్పట్లు కొట్టండి, కళాకారులను ఎంకరేజ్ చేయండి, అభినందించండి అని అంటే ఒక ఆయన లేచిన పడ్డాడు, శివారెడ్డి గారు మీకు పెద్ద ఫ్యాన్ అండి, కానీ నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎవరిని మెచ్చుకోలేదు, ఎవరిని అప్రిషియేట్ చేయలేదు అని అన్నాడు. అది మంచి పద్ధతి కాదు కదండి అన్నాను. సరే మీరు చెప్పారు కాబట్టి ఇక నుంచి ఎవరు ఏ పని చేసినా కూడా అభినందిస్తారన్నాడు. సంతోషం అన్నాను. ప్రోగ్రామ్ అయిపోయింది, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఆవిడ అన్నం వడ్డిస్తాను కూర్చోమన్నంట. భోజనం వడ్డిస్తాను కూర్చోమనేసరికి నేను గుర్తొచ్చానంట ఆయనకి. నేనేమో శివారెడ్డి ప్రోగ్రామ్ చూసి హ్యాపీగా నవ్వుకొని వచ్చాను, కానీ మా ఆవిడేమో ఇంట్లో అన్నం వండి కూర వండి ఇన్ని కష్టాలు పడి నాకు ఇంత సేవ చేస్తుంది కదా, ఆ అభినందించడం ఏదో నా భార్యతో స్టార్ట్ చేశానని చెప్పేసి లైఫ్లో ఫస్ట్ టైం అభినందిస్తున్నాడు ఆయన నోటితో. అది కూడా పోయి భార్య అభినందిస్తున్నాడు. ఎలా అభినందిస్తున్నాడు చూడండి. అన్నం వడ్డించగానే అన్నాన్ని పట్టుకొని అబ్బబ్బబ్బబ్బా ఎంత తెల్లగుండే అవి అన్నం, ఎవరి ఇంట్లోనే అన్నం తెల్లగానే ఉంటుంది, నల్లగా ఉంటుందిగా. అబ్బబ్బా ఎంత తెల్లగొండ అన్నసరికి ఏమైంది దీనికైనా ఒక గరిటి సాంబార్ పోసిందంట. ఆహా ముల్లంగి మునక్కాయ సాంబార్ అద్భుతం, అమోహం, ఎంత బ్రహ్మాండంగా చేసే సాంబార్, నా జీవితంలో ఇలాంటి సాంబార్ తిన్నాను నమ్ము, ఏది ఆ సాంబార్ చేసి చెయ్యవు, ఐ లవ్ యూ, మళ్ళీ వచ్చి జన్మంటూ ఉంటే ఈ సాంబార్ చేసిన నువ్వే నాకు భార్యగా దొరకాలని కోరుకుంటున్నాను అంట. వెంటనే ఆవిడ సాంబార్ గిన్నె తీసి ఆ నెత్తి మీద గుమరిచింది. దొంగ సచ్చినాడా, పెళ్ళి అయిపోయి నడిచిన వంట చేస్తున్నాను, ఒక్కరోజున మెచ్చుకున్నారా, ఈ రోజు నాకు జ్వరం వచ్చిందని పక్కింటి ఆవిడతో వండిస్తే నచ్చిందా? అరుపులు వినపడతా ఉన్నాయి కానీ చప్పట్లు వినపడలేదు. మామూలుగా చాలా వరకు మనకు రెగ్యులర్గా కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇందాక కూడా కార్తీక్ వస్తూ ఉంటే నా చెయ్యి ఆగిపోయింది, ఏంటా అని తిరిగి చూస్తే అన్నా ఇది మస్తు ఉంటుంది అన్న. అది మస్తు ఉంటుంది ఏంద్రా ఆయన, ఏంటిది అని అడిగినా, అంటే మిమిక్రీ అన్నా, నీ దండం పెడతాను రాయన, ఎప్పుడన్నా ఎవరికైనా చెప్పేటప్పుడు అది ముందు చెప్పు, విషయం చెప్పు, అన్నా నీ మిమిక్రీ మంచిగా ఉంటుందన్నా అని చెప్పు, లేకపోతే నీ మిమిక్రీ బాగుంటుందన్నా అని చెప్పు. కానీ పట్మని చేయబట్టిన గుంజుండి నీది మస్తు ఉంటుందన్నా, ఏందో తెలియదు గమ్మత్తుగా మాట్లాడుతుంటారు. ఇదే ఎదుర్కొంటున్న రవీంద్ర భారతిలో నాకు సన్మానం జరిగింది, అప్పుడు దూకుడు సినిమా అనుకుంటాను. సో దానికి అవార్డు మన వచ్చింది. తర్వాత ఒక పెద్ద ఆయన వచ్చి చాలా గొప్ప, శివారెడ్డి చాలా కార్యక్రమాలు చూస్తుంటా బాగుంటాయి నీ కార్యక్రమాలు, అచ్చా దూకుడులో కాజా అంటే చాలా బాగా చేసిన, నేను అసలు ఎవరో లేడీస్ అనుకున్నా, అట్లనే బాగున్నావు అంటే ఇట్లా బాగాలేనా ఏంటో తెలియదు. టక్కున మా పాప చెప్పింది అది లేడీస్ కాదు శివారెడ్డి అంకుల్ అని చెప్పేసి. అచ్చా ఏం లేదు చాలా బాగుంది అది. అచ్చా ఏం లేదు శివారెడ్డి, మా వాడు పిచ్చోళ్ళ లెక్క రోడ్ల మీద తిరుగుతున్నాను, నీతో తీసుకోపోరాదు అంటే నేను పిచ్చోన్నా ఏంటో తెలియదు. టక్కున మాట్లాడేస్తారు. అక్కడ దాకా ఎందుకండి, మొన్న ఆ మధ్య సిద్దిపేటలో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే ఇట్లనే మాట్లాడుతున్నాను, పాపం కార్లెస్ మైక్ బదులు వైరున్న మైక్ ఇచ్చారు. సో వైరున్న మైక్ ఇస్తే ఒక అమ్మ లేచి నడుచుకుంటూ పోతూ వైరు తట్టుకొని కింద పడిపోయింది. అయ్యో అమ్మ కింద పడింది కదా, సాయం చేద్దామని చెప్పేసి కిందికి వెళ్ళి అమ్మ చేపట్టుకుని పైకి లేపా. వెంటనే అమ్మ నన్ను మాట చూడండి, నన్ను లేపిన ఆవు కొడక, నన్ను లేపిన ఆవు బిడ్డ, ఆ దేవుడు నిన్ను కూడా లేపుతాడు. ఒరిని ఈ లేపుడు కాలేపుడికి ఎంత తేడా ఉందో చూడండి. నేను కింద పడ్డది కానీ లేపితే అనేకంగా పైకి పంపించేస్తుంది. కొంతమంది మాట్లాడే విధానాలు ఇట్లా ఉంటాయన్నమాట.